ట్రైనర్స్ ఉన్నా లేకపోయినా 10 నిమిషాలు లేట్ అయినా నిన్న కాన్సెప్ట్స్ ఏం జరిగినాయి, యాప్టిట్యూడ్ రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం, సాల్వ్ చేయడం. ఇది కనుక మీరు ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ రావడం కష్టం. మనకి ప్రోబిలాజిక్ని వెతుక్కుంటూ వస్తున్నాయి ఓపెనింగ్స్. నిజంగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నా గోల్ మాత్రం 100% ప్లేస్మెంట్. అది నేను మీకు చెప్పే విధానంలో ఉంటుంది. అది నేను పర్ఫెక్ట్గానే చెప్తున్నా, అది నాకు తెలుసు. ఇంకా మీరు చదివే దాంట్లో ఉంటుంది అంతా. ఓకే, అంతే. కానీ మనం ఇక్కడ ఏంటంటే మంచి ఇంజనీర్స్ని రియల్ టైం వచ్చిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, కంపెనీ వాళ్ళు కూడా మాకు రియల్ టైం ఇంజనీర్స్ అసలు దొరకట్లేదు. దెర్ ఆర్ నో రియల్ ఇంజనీర్స్ అని అంటున్నారు అందరూ. ఒక లాజిక్ ఇస్తే లాజిక్ని బిల్డ్ చేసే మంచి ఇంజనీర్ లేరు, చాలా తక్కువ. అందరూ ఏదో బుకిష్ నాలెడ్జ్, ఏదో 4 ముక్కలు చదివేసేసి ఏదో ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకోవడం తప్ప రియల్ ఇంజనీర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నారు. ఓకే, సో మీరు కనుక ఇవి పర్ఫెక్ట్గా చేస్తే మీకు మంచి ప్లేస్మెంట్స్ తెచ్చే బాధ్యత నాది. తెచ్చినా క్రాక్ చేయలేకపోతే నేనేం చేయలేను ఇంకా. ఓకే, క్లియర్? సో ఇప్పటి నుంచి మైండ్లో టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఇంకెంతసేపు ఉంది, కరెక్ట్గా 6:30 అయిందా, ఇవి వదిలేయండి మైండ్లో. బీటెక్ మొత్తం అదే చేసాం మనం, ఏం యూజ్ లేదు. 3 monthsే ఉంది మనకి. ఈ 3 months ఎంత బాగా యూజ్ చేసుకుంటే తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే బయటికి పోయాక రెజ్యూమ్లు పట్టుకొని తిరగాలి. అర్థమైందా? స్టార్ట్ చేయండి, చదవండి.